పసిడి పరుగులు ఆగడం లేదు. నిన్న ₹1,00,000 క్రాస్ చేసిన బంగారం ఇవాళ కూడా దూసుకుపోతుంది. 3,000 రూపాయలకు పైగా పెరిగింది బంగారం. ఆల్ టైమ్ రికార్డ్ ని సృష్టించింది. ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం 92,090 రూపాయలకు చేరింది. 24 క్యారెట్ల గోల్డ్ 1,01,350 రూపాయలు పెరిగింది. అటు కిలో వెండి 1,11,000కు చేరుకుంది. దేశంలో పసిడి ధర ఈ స్థాయిని అందుకోవడం ఇదే తొలిసారి. అమెరికా చైనా మధ్య వాణిజ్య పోరు, డాలర్ బలహీనపడడం వంటి కారణాలతో మదుపరులు బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. బంగారం ధర ₹1,00,000 దాటడంతో ఇటు కొనుగోలుదారులు అటు వ్యాపారులు బెంబేలెత్తుతున్నారు. గోల్డ్ కొనలేక సామాన్యులు అమ్మకాలు తగ్గాయని వ్యాపారులు లబోదిబోమంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. గోల్డ్ రేట్ పరుగులు ఏమాత్రం తగ్గడం లేదు. ప్రపంచ చరిత్రలోనే ఒక సరికొత్త మైలురాయి స్థాయికి గోల్డ్ రేటు చేరింది. ఏదైతే 10 గ్రాముల బంగారం ధర ₹1,00,000 దాటిపోయినటువంటి పరిస్థితి తాజాగా కూడా మార్కెట్లో నెలకొంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో అసలు ఈ బంగారం ధర ఏ స్థాయికి చేరుతుందనే భయాందోళన కూడా వ్యక్తమవుతున్నాయి. గత కొద్ది రోజులుగా హెచ్చుతగ్గులు ఉంటున్న నేపథ్యంలో బంగారం ధర తగ్గుతుందని చాలామంది వెయిట్ చేసినటువంటి పరిస్థితుల్లో అనూహ్యంగా కూడా ప్రపంచ మార్కెట్లో నెలకొన్నటువంటి తాజా పరిస్థితుల కారణంగా ఒకసారి కూడా గోల్డ్ రేటు మరింతగా పెరుగుతూ ఏకంగా ఒక ఆల్ టైమ్ హై రేట్కి ఇప్పుడైతే ఈరోజు అయితే తాజాగా చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ఈ బంగారం ధర ఎటు నుంచి ఏ స్థాయికి వెళ్ళబోతుంది, సామాన్యుల జీవితాల్లో ఎటువంటి పరిస్థితిని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా రాబోయే అక్షయ తృతీయ వంటి దీంట్లో బంగారం వ్యాపారులు పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకుంటూ ఉంటారు సేల్స్కి సంబంధించి. ఇప్పుడు ఈ బంగారం పెరిగిన నేపథ్యంలో ఎలా ఉండబోతుంది అనేది మనతో మాట్లాడేందుకు గోల్డ్ బిజినెస్ మ్యాన్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. చెప్పండి, ఈ గోల్డ్ రేటు తారాస్థాయికి ఆల్ టైమ్ హై రేటుకి చేరింది, ఎప్పుడూ లేనిది. మీరు ఊహించారా? ఇప్పుడు తాజాగా ఉన్నటువంటి రేటు పరిస్థితుల నేపథ్యంలో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? గతసారి 10 టీవీ ప్రేక్షకులతో మాట్లాడినప్పుడు నేను ముందే చెప్పాను పెరుగుతుంది అని. కానీ ఇంత తొందరగా ఇలా పెరుగుతుందని మేము కూడా ఊహించలేదు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితిలో బ్యాంకులో కొనాలి అంటే గ్రాము 10,475 రూపాయలు ఉంది. కానీ మేము అమ్ముతున్న రేటు 10,200 రూపాయలు మాత్రమే. గ్రాము 275 రూపాయలు తక్కువకి ఇప్పుడు మేము పెడుతున్నాము. అంటే ఇంచుమించుగా తులము ఈరోజు 10,500 లెక్క వేసుకుంటే తులం 1,22,800 రూపాయలు అవుతుంది. కానీ మేము అమ్ముతున్నది 1,20,000 మాత్రమే అమ్ముతున్నాము తులము. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే మాకు వచ్చే అక్షయ తృతీయకి వ్యాపారం అవుతుందా లేదా అంటే డోలయానమాన పరిస్థితిలో మేము ఉన్నామండి. కానీ ఈ పెరుగుదల ఎంతవరకు వెళ్తుంది, ఎలాగవుతుంది, ఏంటా అన్న పరిస్థితులు చాలా భయాందోళన కలిగిస్తున్నాయి. ఉన్న వ్యాపారం ఎలాగవుతుంది, ఎలాగా ఏంటి అని. జనరల్గా ఈ టైంలో ఎలాంటి బిజినెస్ ఉండేది? అక్షయ తృతీయ ఆ సమయంలో కానీ, పెళ్ళిళ్ళ సీజన్లో కానీ. ఇప్పుడు బంగారం పెరుగుదల ఏ మేరకు ఎఫెక్ట్ చూపే అవకాశం ఉంది? మాకు ఎప్పుడూ కూడా అక్షయ తృతీయ కానీ ఉగాది కానీ మాకు ముందు నుంచే హడావుడి అంతా వ్యాపారం ముందు 1 వీక్ నుంచే 10 రోజుల ముందు నుంచే తెలుస్తుంది. కానీ ఇప్పుడు 4-5 రోజులు ముందు అంటే ఇంచుమించుగా 8 రోజులు ఉంది ఇంకా అక్షయ తృతీయకి. మాకు ఆ హడావుడి ఎక్కడ కనిపించట్లేదు, ఏమీ రావట్లేదు. అంటే దాని అర్థం ఏంటంటే అసలు పరిస్థితి 100 రూపాయలు తులం అంటే ఒక 100% ఉన్న వ్యాపారం ఒక 50% ఉంటుందా లేదా అన్న పరిస్థితిలో కూడా మేము ఉన్నామండి. అయితే ఇక్కడ ఎలాగుందంటే ఒకప్పుడు పెళ్ళిళ్ళలోని ఫస్ట్ లిస్టులో ఫస్ట్ ఉండేది బంగారం. కానీ ఇప్పుడు లాస్ట్ అయిపోయింది. అంటే పెళ్లి లిస్టులో ముందు పుస్తులు కొనాలి, లేకపోతే నల్లపూసలు కొనాలి, ఇది అని ఉండేది. కానీ అవన్నీ కూడా లాస్ట్లో వెళ్ళిపోయి తర్వాత చూద్దాం మన దగ్గర ఉన్నప్పుడు అన్నంత వచ్చేసింది. అంటే పుస్తులు మాత్రమే కొని మిగతా ఐటమ్స్ అన్నీ కూడా తర్వాత కొందాము, తగ్గినప్పుడు లేదు, ఏదో మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు కొనుక్కుందాం, ఇప్పుడు అంత అవసరమా అన్నట్టు ప్రజలు ఉన్న పరిస్థితి బట్టి ప్రవర్తిస్తున్నారు. మీరు ఈ గోల్డ్ బిజినెస్లో చాలా కాలంగా కొనసాగుతున్నారు. ఇప్పుడు ఉండే ₹1,00,000 దాటింది. ఇప్పుడు సామాన్యులు ఎవరైనా ఈ రేట్లో కొనుక్కోవచ్చా? ఇంకా తగ్గే అవకాశం ఉంటుందా, ఇంకా పెరిగే అవకాశం ఉంటుందంటారు? ఎలాంటి సలహా ఇస్తారు? మాది అసోసియేషన్ తరఫున మాట్లాడితే బాంబే అసోసియేషన్తో వాళ్ళు ఏం చెప్తున్నారంటే డిసెంబర్లోగా 12,500 అవుతుంది గ్రాము.
ఇప్పుడు 10,200 రూపాయలు మేము అమ్ముతున్నాం. 12,500 డిసెంబర్ జనవరికి అవుతుందని ఊహిస్తున్నాం ఇప్పుడున్న ఫాస్ట్కి. గోల్డ్ రేట్ పెరుగుదలకు సంబంధించి కూడా ఈ బిజినెస్ సంబంధించి చాలా తీవ్రమైన ప్రభావం చూపుతుంది. కొనుగోళ్లు పూర్తి స్థాయిలో తగ్గినటువంటి పరిస్థితి ఉంది. అక్షయ తృతీయ మీద బంగారం వ్యాపారులు అంతా ఆశలు పెట్టుకుంటారు సాధారణంగా కూడా. అయితే ఇప్పుడు ఈసారి అక్షయ తృతీయ బంగారం రేటు పెరిగిన నేపథ్యంలో ఎలా ఉండబోతుంది అనే దానికి సంబంధించి ఆందోళన వ్యక్తమవుతుందని చెప్తున్నారు. కెమెరామ్యాన్ సత్యతో విక్రమ్, 10 టీవీ, వైజాగ్.